టీవీ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, స్టేజ్ ఆర్టిస్టులు అని ఉండరు, ఆర్టిస్టులే ఉంటారు. ఫోన్ చేసి చాలా బాగా రాసావు సాయి, చాలా బాగుంది, నేను ట్వీట్ చేస్తాను ఇది అని చెప్పి ఆయనకి ఎంతో నచ్చితే కదండి ట్వీట్ చేసేది. అదైతే ఏంటంటే ట్వీట్ చేయటం ఆయన పెద్ద మనసు, ఆయనకి అనుకున్నట్టు వచ్చేదాకా సాయి మాధవ్ ఏం రాయగలడో ఆయనకి తెలుసు. సో వీడు ఫుల్ ఫిడ్జెడ్గా రాశాడా లేదా అనేది ఆయనకు అర్థమవుతుంది. సో ఎంతవరకు సాయి మాధవ్ దగ్గర నుంచి తీసుకోవచ్చో అంతవరకు తీసుకునేదాకా సాయి మాధవ్ చేత ఆయన రాయించుకుంటూనే ఉంటాడు. 100% అంటారు, బట్ అది నిజం కాదు. అన్నప్పుడు నేను కూడా కించిత్ అంటున్నారే అని ఆనందపడటం జరుగుతుంది, కానీ ఆనందం కూడా అబద్ధం నాకు తెలుసు. ఎందుకు నన్ను నేను మోసం చేసుకోవటం? ఆనందం అబద్ధంగా వస్తుందని నాకు తెలుసు. మళ్ళీ పక్కన పెరిగే సాయి మాధవ్ తప్పు అని మళ్ళీ నన్ను చెప్పుకొని మళ్ళీ కరెక్ట్గా వస్తూ ఉంటాను నేను. టీవీ వాళ్ళు, అది ఆర్టిస్టులు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, రైటర్స్ కానివ్వండి, టీవీ వాళ్ళు సినిమాకి పనికిరారు, సినిమా వాళ్ళు టీవీకి రాయలేరు అని చాలామంది అంటారు. చాలా టీవీ వాళ్ళకి సినిమాలో అవకాశం కూడా రావట్లేవు. సో మీరు అది అవగాహన లేకుండా అంటమే. ప్రకాష్ రాజ్ ఏంటి, టీవీ వాళ్ళు సినిమాకి పనికిరారు అంటే ప్రకాష్ రాజు ఆర్టిస్ట్ కాదనాలి. ఇంకా ఒక మహానుషుడు ప్రకాష్ రాజు, మరి ఆయన అక్కడ. షారుఖ్ ఖాన్ ఏంటి, షారుఖ్ ఖాన్ టీవీ సీరియల్స్ నుంచి వచ్చినాడు కదా. ఆటోమేటిక్గా చాలామంది టీవీ సీరియల్స్ నుంచి ఈరోజు సినిమాకి వచ్చి క్లిక్ అయ్యారు. ఇప్పుడు నేను యాజ్ రైటర్గా సీరియల్ నుంచి సినిమాకి వచ్చి క్లిక్ అయ్యాను. చాలా రాజమౌళి గారు ఏంటి, ఈ రోజున భారతదేశం గర్వించదగ్గ డైరెక్టర్ రాజమౌళి గారు, అంతకంటే గొప్ప డైరెక్టర్ ఎవరు ఉన్నారు? మరి ఆయన సీరియల్ నుంచి వచ్చిన ఆయనే కదా. పూరి జగన్నాథ్ గారు ఏంటి, నా ఇష్టమైన డైరెక్టర్, ఇష్టమైన రైటర్ ఆయన పూరి జగన్నాథ్ గారు. మరి ఆయన సీరియల్ నుంచే కదా వచ్చింది. వీళ్ళ కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తుంటే పనికిరారని అన్నారంటే పాప వాళ్ళు టీవీలు సీరియల్స్ రెండు, సినిమాలు సీరియల్స్ రెండు చూడడం వాళ్ళు అంటారు. నేను చెప్పిన ఒక 5-6 పేర్లు ప్రతిసారి మనం టీవీ నుంచి సినిమాకి వెళ్ళిన వాళ్ళ పేర్లలో లిస్ట్, కానీ ఆ 5-6 కాకుండా కొన్ని వేల లిస్ట్ ఉన్నాయి మనకి టీవీలో అలా పడుండి అవకాశాలు రాక. నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా చాలా మంది టీవీకి వచ్చాను కాబట్టి నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, మూవీస్లో వెళ్ళిన టీవీ ఫేస్ కదా, రిజిస్టర్డ్ ఫేస్ కదా అని పక్కన పడేస్తున్నారు అని ఈ రోజుకి చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలా పక్కన పెట్టేవాళ్ళు కూడా ఉన్నారేమో, అది మనుషుల్లో తప్పే తప్ప పనికిరారు అనేది నిజం కాదంటున్నాను నేను. వీళ్ళు టీవీ వాళ్ళు కాబట్టి టీవీలో అంటే కొంతమంది ఎలా అనుకుంటారంటే ఆ ఫ్రీగా కనిపిస్తున్నారు కదా, రోజు ఇంట్లో వీళ్ళని చూడటానికి డబ్బులు పెట్టుకొని ఎందుకు టికెట్లు కొంటారు, ఆ రోజు టీవీ ఆన్ చేస్తే వీళ్ళని చూడొచ్చు, టికెట్లు కొనుక్కొని ఎందుకు వస్తారు అనేటువంటి థాట్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు. అది వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకి వదిలేయటమే. కానీ నిజమైతే ఏంటంటే పనికొస్తారా పనికిరారా అనేది వేరు, పనికిరారు అనుకోవటం వేరు. అలా అనుకునే వాళ్ళు ఉన్నారేమో, నేను వాళ్ళలో లేను. ఖచ్చితంగా ఏదైనా పర్ఫార్మెన్సే కదా. టీవీ ఆర్టిస్టులు ఆర్టిస్ట్ అయితే చాలుగా. టీవీ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, స్టేజ్ ఆర్టిస్టులు అని ఉండరు, ఆర్టిస్టులే ఉంటారు. నిజంగా ఆర్టిస్టులు కూడా దేనికైనా పనికొస్తారు. భగవంతుడు పుట్టించేటప్పుడు ఇప్పుడు టీవీ ఆర్టిస్టు ఇట్లా పుట్టించడు ఆయనకి పాపం ఆయనకి ఇప్పుడు సినిమా అనే ఒక మాంద్యం వస్తుందని, సీరియల్ అనే ఒక మాంద్యం వస్తుందని, నాటకం అనే ఒక మాంద్యం వస్తుందని ఆయనకి తెలుసో లేదో ఆయన ఆర్టిస్టు, కళాకారుడు అనే పుట్టిస్తాడు, అంతే కదా. మరి ఇందులో మళ్ళీ ఎన్ని రకాలు ఇవన్నీ మనం కదా ఏర్పరచుకునేవన్నీ. కరెక్టే. మీరు 2 రాశారు, 2 రాస్తూనే ఉన్నారు, కానీ మీరు టీవీ సీరియల్ ఇష్టపడలేదు రాసే ముందు, ఇప్పుడు ఇష్టపడుతున్నారు. సినిమా అంటే మీకు ఫస్ట్ నుంచి ఇష్టం. 2 ఇప్పుడు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రెండిట్లో దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు? ఇష్టం సినిమానే 100%. నేను ముందు నుంచి చెప్తున్నా కదా, అది నేను గబిక్కిన అబద్ధం ఆడలేను. కానీ సీరియల్ అంటే గౌరవం. సీరియల్ నాకు అన్నం పెట్టింది. సీరియల్ అంటే నాకు గౌరవం. ఇష్టం వచ్చేసరికి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సినిమా అంటే ఇష్టం. అప్పుడు సీరియల్స్ లేవు. నేను సినిమా మీద ఇష్టం పెంచుకున్నప్పుడు అసలు సీరియల్స్ అంటే ఎలా ఉంటాయో నాకు తెలియదు. సో ఆ ఇష్టం అలాగే కంటిన్యూ అవుతుంది పోయేదాకా. సీరియల్ నన్ను ఆదరించింది, నన్ను హక్కును చేర్చుకుంది, నాకు అన్నం పెట్టింది, నాకు ఏదైతే ఇష్టమో అది నాకు ఇచ్చింది సీరియల్. సో సీరియల్ అంటే నాకు ఆరాధన, గౌరవం. ఇప్పుడు కూడా సీరియల్స్ చేస్తున్నప్పుడు సినిమా వాళ్ళ దగ్గర నుంచి మీకేం అడ్డంకులు రాలేదా? ఎందుకు ఇంకా సీరియల్స్ చేయడం, మన వాల్యూ అసలు ఎవ్వరు అసలు అడగలేదు. నాకైతే అసలు అలాంటి ఎక్స్పీరియన్సే రాలేదు. ఎందుకు సీరియల్స్ చేయటం ఆపేసేయండి అని ఎవ్వరు అలా. అంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు అన్నా కూడా నా శ్రేయోభిలాషులు, ఒకవేళ సినిమా చేస్తున్నావు, సినిమాలో నీకు ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్స్ వస్తున్నాయి, మంచి పేరు వస్తుంది, ఒకవేళ దీనికి టైం కేటాయించకుండా దీనికి కేటాయించాల్సిన టైం దానికి కేటాయించడం వల్ల నీ కెరీర్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో ఒకసారి చెక్ చేసుకో అన్నవాళ్ళే తప్ప సీరియల్ చేయొద్దు నువ్వు మానేసే అని చెప్పేసి అన్నవాళ్ళు ఎవరు లేరు. సార్ అలాగే ఇప్పుడు సినిమాల విషయానికి వస్తే ఫస్ట్ మీకు అవకాశం ఇచ్చిన క్రిష్ గారు. అవును.
బట్ క్రిష్ గారు కూడా అంతే గ్రేట్ రైటర్. అమ్మో చాలా గొప్ప రైటర్ ఆయన. వేదం సినిమా కానీ రైటర్. అవును, వేదం సినిమాకి డైలాగ్ రైటర్ ఆయన. డైలాగ్ దానికి స్టోరీ మొత్తం ఆయన. అలాంటి ఆయన కృష్ణం వందే జగద్గురు లాంటి ఇన్డెప్త్ సబ్జెక్ట్కి మిమ్మల్ని రైటర్గా పెట్టుకున్నారు. అవును, ఆల్రెడీ ఆ ఫస్ట్ మూవీతోనే ఆయనకు ఒక ఇంటెలెక్చువల్ డైరెక్టర్ అనే పేరు కూడా వచ్చేసింది. అవును. సో అలాంటి ఒక రైటర్ కమ్ డైరెక్టర్తో ఫస్ట్ టైం రైటర్గా వర్క్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ మీకు? కృష్ గారితో పనిచేయడం ఎప్పుడు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఏనమ్మా. అసలు ఎప్పుడు కూర్చున్నా కూడా కొత్తగా కూర్చున్నట్టే ఉంటుంది ఆయనతో. ఎందుకంటే హీజ్ లైక్ ఏ బుక్. ఓకే. ఆయనతో కూర్చొని మాట్లాడుతుంటే ఒక మంచి పుస్తకం చదువుతున్నట్టు ఉంటుంది. అది నేను చాలాసార్లు చెప్పాను. చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండొచ్చు ఆయనతో. ఫస్ట్ పిలిచి మీరు సినిమా చేయండి అన్నప్పుడు కూడా ఫస్ట్ నేను నమ్మలా ఇది నిజమా లేకపోతే కళ అని. ఎందుకంటే వేదం అద్భుతంగా రాశాడు ఆయన డైలాగ్స్. సో ఇక ఆయనే రాసుకుంటాడు అనుకున్నాను, కానీ నన్ను పిలుస్తారు, నాకు అవకాశం ఇస్తారని అనుకోలేదు. ఇచ్చినప్పుడు నేను ఒక రైట్, ఆయనకేం కావాలో ఆయనకి క్లియర్గా తెలుసు. ఆయన డైలాగ్ రాసేటప్పుడు ఆయన వచ్చేసి ఇది కాదు ఏంటిది ఆ డైలాగ్ మార్చి రాయటం, ఇట్లాంటి ఆయన పెన్ను పట్టుకుని నా చేయి పట్టుకోవడం లేకపోతే నా పెన్ను తీసుకోవడం చేయడం. ఆయన ఇప్పుడు ఆయనకి ఏం కావాలో ఆయన నాకు క్లియర్గా చెప్తారు. ఆయనకి కావాల్సింది వచ్చేదాకా ఎన్ని వెర్షన్స్ అయినా రాయించుకుంటారు. ఆయనకి అనుకున్నట్టు వచ్చేదాకా. సాయి మాధవ్ ఏం రాయగలడో ఆయనకి తెలుసు. సో వీడు ఫుల్ ఫిడ్జెడ్గా రాశాడా లేదా అనేది ఆయనకు అర్థమవుతుంది. సో ఎంతవరకు సాయి మాధవ్ దగ్గర నుంచి తీసుకోవచ్చో అంతవరకు తీసుకునేదాకా సాయి మాధవ్ చేత ఆయన రాయించుకుంటూనే ఉంటాడు. అది మనకి ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ రాస్తాం. అమ్మాయిని వెర్షన్ ఏంటి అనేటువంటి ఫీలింగ్ మనకి ఎప్పుడూ రాదు, నాకైతే రాలేదు. అంత బాగుంటుంది ఆయనతో వర్క్. స్వతహా ఒక రైటర్ కమ్ డైరెక్టర్తో వర్క్ చేయడం, క్రిటికల్గా వాళ్ళని ఒప్పించడం చాలా పెద్ద టాస్క్ అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు మీకు? కృషి గారి దగ్గర రాలేదు నాకు. కొంతమంది దగ్గర వచ్చింది, వాళ్ళతో నేను చేసిన సినిమాలు ఏవి రిలీజ్ అవ్వలేదు. అంటే రిలీజ్ అవ్వడం అంటే జస్ట్ ఊరికి డిస్కషన్స్లో వాళ్ళతో కూర్చున్నాను అంతే. వాళ్ళతో డిస్కషన్స్లో కూర్చున్నానే తప్ప వాళ్ళతో కలిసి పనిచేయలేదు. అలాంటి వాళ్ళ దగ్గర కొంత నాకు ప్రాబ్లం వచ్చింది. అయితే ఇక్కడ డైరెక్టరు రైటర్తో పనిచేసేటప్పుడు ఎప్పుడు వాళ్ళని ఒప్పించడంలో మనకి రిస్క్ ఉండదండి. వాళ్ళు డైరెక్టర్లు కావచ్చు, ఆయనలో డైరెక్టరు రైటరు ఉంటే వాళ్ళని ఒప్పించడం రిస్క్ కాదు. లేకపోయినా కూడా ఉంది అని వాళ్ళు అనుకుంటే వాళ్ళని ఒప్పించడం కష్టం. అలా ఉన్నారు కొంతమంది, నాలో ఉన్నాయి అనుకుంటాడు. వాళ్ళు ఎలా ఒప్పిస్తాం? నిజంగా ఉంటే ఒప్పించవచ్చు, లేనప్పుడు ఒప్పిలేం కదా. అలాంటి వాడు ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేరు చూసి ఆలోచన నన్ను కొట్టడం అవసరం అయింది. ఓకే సార్, జనరల్గా డైలాగ్స్ హీరోలు ఇప్పుడు మహేష్ బాబు ఏ డైలాగ్ చెప్పినా, అలాగే ఎన్టీఆర్ గారు ఏ డైలాగ్ చెప్పినా, బాలకృష్ణ గారు ఏ డైలాగ్ చెప్పినా వాళ్ళు మనకు కనిపిస్తారు, హీరోలు కనిపిస్తారు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగ అనగానే మన డైలాగ్ రైటర్ గుర్తున్నాడు. ఈవెన్ దో ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్, మన మహేష్ బాబే గుర్తొస్తారు. మీ డైలాగ్స్ తీసుకుంటే మీరు గుర్తొస్తుంటారు హీరోస్ కంటే ఎక్కువ. సో మీ కలంలో ఆ పవర్ ఉంది. నేను దానికి నేనేమనుకుంటానంటే, నాకు వచ్చినటువంటి కథలు క్యారెక్టర్స్ అలాంటివి. నా అదృష్టం ఏంటంటే రెగ్యులర్ క్యారెక్టర్కి నేను ఇంతవరకు రాయలేదు. రెగ్యులర్ క్యారెక్టర్కి నేను రాయలే. అన్ని క్యారెక్టర్సు సొసైటీలో రెగ్యులర్గా కనిపించే క్యారెక్టర్లు, ఆకాశం నుంచి ఊడిపడ్డ క్యారెక్టర్స్ కాదు. సొసైటీలో రెగ్యులర్గా కనిపించే క్యారెక్టర్స్కి నేను డైలాగ్స్ రాశాను, కానీ స్క్రీన్ మీద రెగ్యులర్గా కనిపించే క్యారెక్టర్స్కి ఇంకా డైలాగ్ రాసే అవకాశం నాకు రాలా. సో ఏంటి, నేను రాసిన డైలాగ్ ఒకటి బాగుంది అన్నా కూడా, మీరు అన్నట్టు ఆ డైలాగ్ చెబుతున్నప్పుడు సాయి మాధవ్ కనిపిస్తున్నాడు అన్నా కూడా, ఆ కథలకి ఆ క్యారెక్టర్స్కి మాత్రం క్రెడిట్ అంత వెళ్తుంది అంతే. ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్లో వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాడు ఏం ఆలోచిస్తాడు, ఏమి మాట్లాడతాడు అనేదే నేను రాస్తాను. అంటే ఆ ఆలోచనకి ఆ క్యారెక్టర్కి ఆ క్రెడిట్ వెళ్ళాలి కదా. కృష్ణ వందే జగద్గురులో ఎన్నో గొప్ప గొప్ప డైలాగ్స్ ఉన్నాయి. ప్రతి డైలాగ్ గురించి కూడా ఒక అరగంట మాట్లాడుకోవచ్చు. బట్ పర్టికులర్గా మీరు బాగా కష్టపడి రాసిన డైలాగ్ ఏమైనా? అదే ఆ డైలాగే ఈరోజు నన్ను నిలబెట్టింది. అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు, కాదు నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కానీ పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశు అవుతాడు. ప్రతి కామన్ మ్యాన్ నాలా ఆలోచిస్తాడు, అర్థమైందా? రెడ్డ పైపు నుంచి చూడు, వాడికి అవకాశం దొరికింది, దోచుకుంటున్నాడు. అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు,
కాదు, నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టావనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కాని పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు. చాలా ఈజీగా వదిలేమన్నా నువ్వు చక్రవర్తి మీద కోపాన్ని వదిలేస్తావా? నీ దాకా వస్తే తెలుస్తుంది, ఏదో ఒక రోజు నీ దాకా వస్తుంది. ఈ సీను గుమ్మడికాయ కొట్టే రోజు తీశారు. ఎప్పుడో తీయాల్సింది. ఆ డైలాగ్ అలా వచ్చేదాకా ఆయన తీయలే. ఫస్ట్ షెడ్యూల్లో తీయాల్సిన సీన్ అది. యాక్చువల్గా ఫస్ట్ షెడ్యూల్లో తీయాలి. ఇది కాదు సాయి గారు, ఏదో ఉండాలి ఇక డైలాగు, అది కాదు, ఇంకేదో కావాలి. ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్ అయిపోతూ ఉంది. ప్రతిసారి ఆ సీన్ రాసి చూపించేవాడిని, ఆయన రిజెక్ట్ చేసేవాళ్ళు. ఇది కాదు, అంత బాగుంది, ఇక్కడ పర్టికులర్గా నయనతార చెప్పే మాట ఏదో ఉండాలి. అది నాకు గుమ్మడికాయ కొట్టే రోజు వచ్చింది. అది రేపు గుమ్మడికాయ కొడతారని ఇవాళ వచ్చింది. ఏంటిది, ఎందుకు రాదు ఇది అని చెప్పి దాని మీద కూర్చున్నప్పుడు నేను అనుకుంది ఏంటంటే, అక్కడ బీటెక్ బాబు రాణా, బీటెక్ బాబు చెప్తుంది నిజం. అవకాశం వచ్చినప్పుడు దోచుకుంటున్నాడు, అవసరం రాను ఏడుస్తున్నాడు. నాకు అసలు కోపం, ఇవాళ వచ్చిన కోపం రేపు ఉండదు. కోపం కూడా న్యూస్ పేపర్ లాంటిదే. ఇవాళ పేపర్ రేపు రాదు, ఇవాళ కోపం రేపు ఉండదు. ఏంటి అది 100% నిజం. ఈఎంఐ చెప్పేది నిజం. అంటే అలా చూసి వెళ్ళిపోతావా రోడ్డు మీద, ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోవా? ఈ సొసైటీ నీది కాదా? నీకేం సంబంధం లేదా? నువ్వు మనిషివి కాదా? 2 నిజాలు కొట్టుకుంటున్నాయి. ఎందుకు ఈ డైలాగ్ నాకు రావట్లేదు, ఎందుకు క్రిష్ గారికి నచ్చట్లేదు అని చెప్పి నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అసలు ఆ సీను సోల్ ఏంటి, అసలు ఏంటి ఈ సీన్లో? ఇద్దరు ఎదురెదురు కూర్చొని మాట అనుకోవటమేనా? అలా అనుకున్నాను కాబట్టి ఇప్పటిదాకా సరిగ్గా రాయలేకపోయాను. కానీ నిజం ఏంటంటే 2 నిజాలు కొట్టుకుంటున్నాయి అక్కడ. మనకు తెలియకుండా జరుగుతుంది ఏంటంటే 2 నిజాలు కొట్టుకుంటున్నాయి. ఒక నిజం అబద్ధం కొట్టుకుంటుంటే ఒక నిజాన్ని గెలిపించవచ్చు చాలా ఈజీగా. కానీ 2 నిజాలు కొట్టుకుంటున్నప్పుడు ఏం గెలిపిస్తాం? ఏది గెలిచినా ఇంకో నిజానికి అన్యాయం జరుగుతుంది. సో పచ్చి నిజం ఏదో ఉంటుంది, అది గెలవాలి. ఈ 2 నిజాలకి ఒక పచ్చి నిజం ఏదో ఉంది. ఆ పచ్చి నిజం ఖచ్చితంగా నయనతార వైపే ఉంటుంది, రాణా వైపు ఉండదు. ఆ రాణా వైపు అంటే ఐ మీన్ బీటెక్ బాబు. ఆ బీటెక్ బాబు అందరిలాగా బతకలేక మన చుట్టూ గీసుకున్నటువంటి పరిధి ఆ నిజం. మనకి మనం గీసుకున్నటువంటి పరిధి, మనకి మనం కప్పుకున్న లేయర్, అది నిజమే కావచ్చు. కానీ అది మనకు మనం కప్పుకున్న లేయర్, మన అవసరానికి మనం కప్పుకున్న లేయర్. అది ప్రకృతి రీత్యా సహజ సిద్ధంగా వచ్చిన లేయర్ కాదు. ఇక్కడ సహజ సిద్ధంగా ఉన్న నిజం కావాలి, సహజంగా ప్రకృతి నుంచి ఊడిపడ్డ నిజం కావాలి. అది ఏ నిజం? ఇది అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు. కాదు, నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. 2 నిజాలే. కానీ పచ్చి నిజం ఏదంటే, అందులో పురిటి నొప్పుని చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు. ఇది అమ్మాయి చెప్పినప్పుడు అతనిలో అమ్మ నిజమే కదా అని ఒక చిన్న చేంజ్ వచ్చింది. అప్పుడు ఆ పచ్చి నిజం ఏదో కావాలి అని కూర్చున్నప్పుడు దొరికింది ఆ డైలాగ్. నాకు ఆ డైలాగే యాక్చువల్గా నన్నుగా మార్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు కూడా ఆ డైలాగ్ అడుగుతుంటాడు. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇది ఒక బిగినింగ్. అవును. బట్ హీరోయిజం డామినేట్ చేస్తున్న ఈ రోజుల్లో అది దగ్గుబాటి ఫ్యామిలీ లాంటి హీరో ఆయనది కాకుండా నయనతార డైలాగ్ అంత ఫేమస్ అయింది. అంటే ఇట్స్ నాట్ ద హీరోయిజం, ఇట్స్ ద డైలాగ్. అది హీరోయిన్ డైలాగ్ ఫేమస్ అయింది. సో ఈ రకంగా మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? ఈ రకంగా ఈ ఆలోచన అసలు నాకు అసలు ఆలోచనే ఉండదమ్మా. ఆ సీన్ రాసేటప్పుడు ఏది హైలైట్ అవ్వాలో అదే హైలైట్ అవ్వాలి తప్ప, ఇప్పుడు అందులో హీరోయిన్ ఆ సీన్లో పర్టికులర్గా హీరోయిన్ హైలైట్ అవ్వాలి ఆ సీన్లో. అందుకని హీరో హైలైట్ కాడా అంటే అక్కడ హీరోయిన్ హైలైట్ అయితేనే హీరో హైలైట్ అవుతాడు. అక్కడ హీరోయిన్ హైలైట్ కాకపోతే, అంత మాట ఆమె అనకపోతే హీరో హైలైట్ అవ్వడు. రావణాసురుని ఎక్కడ హైలైట్ చేయాలో అక్కడ హైలైట్ చేయాలి, లేకపోతే రాముడు హైలైట్ అవ్వడు. రాముడినే హైలైట్ చేసుకుంటూ పోతుంటే ఎప్పుడు హైలైట్ అవుతాడు, ఎందుకు హైలైట్ అవుతాడు ఆయన? ఇప్పుడు రావణాసురుడిని కొట్టాడ్రా బాబు అంటే ఆయన హైలైట్ అయ్యాడు. అంతేగాని ఆయన కొట్టింది రావణాసురుడిని కాకుండా ఏ రామసుబ్బారావు అయితే శ్రీరామచంద్రుడు అంత హైలైట్ ఎందుకు అవుతాడు ఆయన? అంతే కదా. కాబట్టి రావణాసురుడు కూడా హైలైట్ చేయాలి. సీతమ్మ వారు హైలైట్ కాకుండా మనం శ్రీరామచంద్రుడిని ఎట్లా హైలైట్ చేస్తాం? అసలు అది ఇంపాసిబుల్ థింగ్.
ఎంత సీతమ్మ హైలైట్ అయితే రాముడు అంత హైలైట్ అవుతాడు. అక్కడ సీతమ్మ వారిని హైలైట్ చేయకూడదు అనుకుంటే శ్రీరామచంద్రుని కూడా గొంతు నుడిమేద్దామని మీరు చూస్తున్నారని అర్థం. నిజంగా రామచంద్రుడిని మీరు హైలైట్ చేయాలనుకుంటే సీతమ్మ వారిని హైలైట్ చేయాలి, అంతే. కానీ ఇప్పుడు సీతమ్మ వారిని కూడా హైలైట్ చేయాలి, మీరు రాముడే అంటే హీరోలు వింటారా? వినాలి, అవి చెప్పేటట్టు చెప్తే ఖచ్చితంగా వింటారండి. మరి అంతలా అలా ఏం లేరు వీళ్ళు, అందరూ అనుకుంటారు. కానీ నేను పనిచేసినంత వరకు అందరూ పారదర్శకంగానే ఉన్నారు. నాకెప్పుడు అలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వాలి, నాకెప్పుడు ఎదురవ్వాలి. నేను పనిచేసినంత వరకు చక్కగా చెప్పాల్సిన రీతిలో చెబితే ఖచ్చితంగా వింటారు. వినకుండా ఎందుకుంటారు? ఎప్పుడన్నా ఏంటిది ఇద్దరు హీరోలు ఉండి వాళ్ళు యాటిట్యూడ్ వాళ్ళు హైలైట్ అవుతున్నారేమో, నేను హైలైట్ అవ్వాలి అని ఇద్దరిది అంటే ఒకే రకమైన క్యారెక్టర్స్ ఉండి నాకు అలాంటి చేసే అవకాశం ఇంకా రాలా. ఏంటి ఒకే రకమైన క్యారెక్టర్లు ఇద్దరు చేస్తూ అంటే ఒక మండే గుండెలు ఒక ముందడుగు అలాంటి ఏమన్నా మల్టీ స్టార్స్ ఉంటే కొంచెం వాళ్ళని జాగ్రత్త పడతారేమో. కానీ అంటే ఎవరి ఇమేజ్ వాళ్ళు కాపాడుకోవడానికి ఇలాంటప్పుడు కూడా వాళ్ళు గట్టిగా కథకు అన్యాయం చేసేలాగైతే ఏ హీరో ఆలోచించడం నేను అనుకుంటున్నాను. నేను కానీ మల్టీ స్టార్ అయితే మీరు చేస్తారు, మల్టీ స్టార్గా చేశాను. అది రెండు పెద్ద స్టార్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, ఇద్దరు పెద్ద స్టార్స్, ఇద్దరు దేంట్లో తక్కువ. కానీ ఇందాక నేను చెప్పినట్టు మండే గుండెలు ముందడుగు లాంటి సబ్జెక్ట్ కాదు అది. ఆ క్యారెక్టరైజేషన్స్ వేరు. అది ఎవరు ఏ క్యారెక్టర్ వేయాలో వాళ్ళు వేశారు 100%. ఆ క్యారెక్టర్ వెంకటేష్ గారే వేయాలి, ఈ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారే వేయాలి. సో ఆటోమేటిక్గా నాకు అసలు అక్కడ ఎక్కడ కష్టం అనిపించలే. సో ఆ సినిమా గోపాలకి మీ డైలాగ్స్ రాసేటప్పుడు ఇద్దరు విషయంలో మీకు అసలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ అస్సలు లేదు, చాలా హ్యాపీగా ఉంది అసలు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వేసిన క్యారెక్టర్ ఏంటండి, శ్రీకృష్ణుడి క్యారెక్టర్. ఆయన పవర్, శ్రీకృష్ణుడు అంటే పవర్ క్యారెక్టర్ పవర్ స్టార్ వేసాడు. సో ఇక్కడ వచ్చేసరికి వెంకటేష్ గారు ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్ చేశారు. సో వెంకటేష్ గారు వచ్చేసి నాకు శ్రీకృష్ణుడి కంటే బాగా రాయమని చెప్పి వెంకటేష్ గారు అనరండి ఎప్పుడు, ఎందుకంటారు? పొరపాటు అనరుగా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అనరు. అసలు ఆయన నాకు తెలిసి వాళ్ళిద్దరు ఉన్నంత పారదర్శకంగా నేను అసలు ఏ రోజు కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అసలు వాళ్ళిద్దరూ నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఐక్యూలో కూడా ఒకటేనే అనిపిస్తుంది. ఎందుకంటే నేను వెంకటేష్ గారితో కూర్చొని పర్సనల్గా మాట్లాడాను, కళ్యాణ్ గారితో కూర్చొని పర్సనల్గా మాట్లాడాను. ఇద్దరితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒకరితో కూర్చొని మాట్లాడుతున్నట్టే ఉంటుంది నాకు. ఎందుకంటే అలా వాళ్ళిద్దరు ఆలోచన విధానాలు కూడా ఒకేలాగా ఉంటాయి. నేను ఇద్దరితో పనిచేశాను కాబట్టి చెప్తున్నాను. అంటే ఇద్దరు స్పిరిచువల్గా ఆలోచించే మనుషులు, ఇద్దరు స్వీట్ పర్సన్, బాగా విపరీతంగా ఇద్దరు స్పిరిచువల్గా ఆలోచిస్తారు. ఇద్దరు కూడా స్వీట్ పర్సన్స్, స్వీట్ హార్ట్స్. ఇద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తిత్వాలు. సార్ అలాగే సార్ వెంకటేష్ గారి గురించి ఒక మాట విన్నాను, ఆయనకి డైలాగ్స్ వన్ డే ప్రయర్గా ఇచ్చేయాలి, ఆయన ప్రిపేర్ అయ్యి వస్తారు, సెట్లో నెక్స్ట్ అది చెప్తారు. అవును, నిజమేనా సార్? అవును. సో మీరు వన్ డే ప్రయర్గా అన్ని డైలాగ్స్ ఇచ్చేసేవాళ్ళం. స్పాట్లో చేంజెస్ చేస్తే ఒకవేళ అసలు చేంజెస్ చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు కలగలేదు అక్కడ. ఏదైనా ఒక చిన్న డైలాగ్ ఏదైనా చేంజ్ చేసేటువంటి డైరెక్టర్ గారు డాలీ గారు ఆయన అనుకుంది వచ్చేదాకా ఆయన రాజీ పడరు. డాలీ గారు కూడా ఒకవేళ ఏదైనా డైలాగ్ ఉంటే అది ఆపుతారు. అది ఆపి ఇది ఒక్కసారి ట్రై చేయండి, మనకి ఇంకా రేపటిదాకా టైం ఉంది, ఒక్కసారి ఇంకేదైనా పడుతుంది చూడండి అంట. నేను దాని మీద కూర్చుంటాను, ఎక్సైజ్ చేస్తూ ఉంటాను. హీరో గారికి వెళ్ళినప్పుడు కూడా ఈ డైలాగు ఇంకేదైనా ఇక్కడ ఒక చిన్న డైలాగ్ ఏదైనా వస్తుందని చెప్పి ఇచ్చేసేవాళ్ళు. ఓకే రైట్ అని చెప్పేసి ఆయన సీన్ మొత్తం వచ్చింది కదా. సో ఆయన ఒక ఐడియాతో మొత్తం చదువుకుని వచ్చేవాళ్ళు. అంటే ఒక డైలాగ్ అక్కడ ఆగుతుంటే అది మరీ 10 లైన్లు డైలాగ్ అయితే ఇవ్వంగా ఇచ్చేది. మరి 2 లైన్లు 3 లైన్లో ఉంటుంది. కానీ మరి 2 పేజీలు డైలాగ్ ఇవ్వంగా సడన్గా లొకేషన్ రాగానే 2 పేజీలు చేతిలో పెట్టి ఇస్తే తేడా వస్తుందేమో. కానీ ఇస్తే ఒక 2 లైన్లు 3 లైన్లు ఉంటాయి, చక్కగా చూసేవాళ్ళు, చెప్పేసేవాళ్ళు. అలాగే ఇందాక క్రిష్ గారి గురించి మాట్లాడుకున్నట్టే ఇక్కడ పవర్ స్టార్ గారికి కూడా నాలెడ్జ్, విపరీతమైన నాలెడ్జ్, చాలా బుక్స్ చదువుతారు, హ్యూజ్ నాలెడ్జ్. సో అంత ఆయన చూస్తే ఒక నాలెడ్జ్ని చూసినట్టే ఉంటుంది. సో అలాంటి ఒక నాలెడ్జ్తో పనిచేయడానికి, ఆయనకి డైలాగ్స్ రాయడానికి మీరు సపరేట్గా ఏమైనా హోంవర్క్ చేయాల్సి వచ్చిందా, లేకపోతే వాట్ ఈస్ సాయి మాధవ్? లేదు నేను అలా నేను అన్ని క్యారెక్టర్స్కి అన్ని సినిమాలకి ఎలా రాస్తానో, ఎంత కష్టపడతానో అంత కష్టపడాలని నన్ను తీసుకున్నారు. అంతకంటే తక్కువ కష్టపడాలని కాదు, ఇంకా అంత కష్టపడాలి, అంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఆ క్యారెక్టర్ని బట్టి, ఆ క్యారెక్టర్ డెప్త్ని బట్టి. వీటితో పాటు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక పవర్ స్టార్తో పనిచేస్తున్నప్పుడు ఆయన ఇమేజ్ కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆటోమేటిక్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆయన సినిమా చూస్తున్నప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేసామో ఆ ఎంజాయ్మెంట్ పనిచేస్తున్నప్పుడు ఉంటే చాలు.
సినిమా చూస్తున్నప్పుడు మనం చేసేటువంటి ఎంజాయ్మెంట్ కరెక్ట్గా పనిలో కూడా ఉంటే, నేను అదే గోపాలకి నేను ఆ ఎంజాయ్మెంట్ చేశాను, సర్దార్ గబ్బర్ సింగ్కి అదే ఎంజాయ్మెంట్ చేశాను, ఎంజాయ్మెంట్లో ఉన్నాను. స్క్రిప్ట్ పరంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది సార్, ఎలా ఉంటుంది? అస్సలు గోపాలకి అయితే అస్సలు లేదు, అస్సలు లేదు, నంబరు. అస్సలు ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ డైలాగ్ ఏంటి వినేవారు, విని నచ్చకపోతే చెప్పేస్తానన్నారు, కానీ నచ్చకుండా ఎప్పుడూ లేదు. ఎప్పుడూ ఆయన ఇది నచ్చలేదు, నాకు ఇంకోటి కావాలని చెప్పలేదు గోపాలకి. సర్దార్ గబ్బర్ సింగ్కి ఇన్వాల్వ్ అయ్యారంటే దాని కథ ఆయనే, స్క్రీన్ ప్లే ఆయనే. ఓకే, ఆయన కేవలం హీరో కాదు ఆ సినిమాకి, దాని కథా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత. సర్దార్ గబ్బర్ సింగ్లో ప్రతి క్యారెక్టరు ఆయన మనసు నుంచి పుట్టింది, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అవి, ఆయన క్రియేట్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ అవి. సో 100% ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. ఆయన అనుకున్నట్టు సీన్ వస్తుందా రాదా అని చెప్పి చూడాలిగా. ఇప్పుడు మీరు కథ స్క్రీన్ ప్లే అయినా, నేను డైలాగ్స్ రాస్తున్నా కూడా ఖచ్చితంగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మీరు అనుకున్నట్టు ఉందా లేదా అని చూస్తారు. అవి మీరు అనుకున్నట్టు లేదండి, ఈ సీన్ నాకు ఇంకో రకంగా కావాలి, నేను యాక్చువల్గా నేను చూసింది వేరు, నా విజువల్ వేరు అని మీరు నాకు చెప్తారు కదా, అంతే. సో దాని ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అనుకుంటావు, అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. సో సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో మీరు బాగా కష్టపడి రాసిన బేసిక్గా విన్న మాట ఏంటంటే, పవర్ స్టార్ ఒక పట్టాన్ని ఏది నచ్చదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని రిపీట్ చేసుకుంటారు, ఆయన సాటిస్ఫై అవ్వాలంటే చాలా కష్టం అని అంటారు. సాటిస్ఫై అయ్యేలా నా వరకు అయితే నేను ఎక్కువగా కష్టపడలేదండి. నేను రాసింది ఖచ్చితంగా ఆయనకు నచ్చేది. ఒకవేళ ఆయన అనుకుంది నాకు ఇట్లాగా సాయి గారు, నాకు నేను ఇంకో రకంగా నేను అనుకుంది ఏంటంటే అని చెప్పి చెప్పేవారు. చెప్పినప్పుడు ఇంకో వెర్షన్ రాసేవాడిని, ఆ వెర్షన్ ఓకే అయ్యేది, అంతే తప్ప నేను మహా అయితే ఒక సీను 2 వెర్షన్లు 3 వెర్షన్లు రాసిన సందర్భాలు ఉన్నాయి తప్ప 4 వెర్షన్ ఏ సీను రాయలే. నేను ఇంకా కంచెకి నెంబర్ ఆఫ్ వెర్షన్స్ రాసిన సీన్స్ ఉన్నాయి, ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణికి నెంబర్ ఆఫ్ వెర్షన్స్ రాసిన సీన్స్ ఉన్నాయి. ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడతాడనేది అది అబద్ధమండి. ఆయన కష్టపెట్టాడండి. ఆయన కరెక్ట్గా ఆయన చెప్పింది మనం అర్థం చేసుకోగలిగితే చాలా ఇష్టపడి చేస్తాం. అర్థం చేసుకోవడంలోనే ఉండాలంతే. అర్థం చేసుకోలేక కష్టపడతాం అంటే దానికి నాకు ఎప్పుడు ఆ అనుభవం రాలేదు. సార్, గోపాలలో పవర్ స్టార్ గారి డైలాగ్, మీరు రాసిన డైలాగ్స్లో మీకు బాగా నచ్చింది, అట్ ద సేమ్ టైం ఆయన బాగా ఇంప్రెస్ అయిన డైలాగ్? గోపాలలో చాలా ఉన్నాయండి. మీకు గ్యాప్ వచ్చింది. టక్మని నిండు సభలో గురువృద్ధులు అంతమంది చూస్తూ ఉండగా అనే డైలాగు, ఆ డైలాగ్ నాకు చాలా, అంటే నాకు ఇష్టమైన డైలాగులు అది కూడా ఒకటి. కళ్యాణ్ గారికి ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టం. సార్, ఈ మధ్య కళ్యాణ్ గారు మీరు రాసిన ఒక కవితను ట్వీట్ చేశారండి. అవును, దాన్ని మీరు ఇప్పుడు 500,000 మీరు ఒక కవిత రాశాను అండి. అవును. సో ఆయన బాగా ప్రైజ్ చేశారని ఒకసారి మాకోసం ఆ కవిత. మెతుకు కూడబెట్టి ముద్ద పోగేస్తే దొంగ కూడంటున్నారన్నా నేను ఎట్టా బతికేది. కన్నీటి బొట్టు దాపెట్టి ఏడుపు పోగేస్తే నా ఏడుపు చల్లదంటున్నారన్నా నేను ఎట్టా చచ్చేది. నా చెమట చుక్క మారదా, నే కరిగించిన నా కండని నేను ఖర్చు పెట్టుకోకూడదా. కష్టం రద్దయిందంటే పోన్లే అనుకుంది, కానీ కష్టం విలువే రద్దయిందంటే కడుపులో దేవుతుందన్న. అడిగితే రేపు బాగుంటుంది అంటున్నారు. అయితే అన్నా, ఆ బాగుండే రేపట్లో నేను ఉండొద్దా? అది ఏమాత్రం బాగుందో నేను చూడొద్దా? నా రేపటి దాకా నేను బతకొద్దా? సరే అన్నా, దేశం కోసం అయితే నేను చస్తా. రేపన్నది బాగుండేందుకు నా వంతు చావు నేను ఇస్తా. నేటి ఆశలు ఆకళ్ళు పంచుకు పుట్టే రేపటి పాపల కోసం నా ప్రాణం తీసిస్తా, నా చావు రాసిస్తా, నా ఊపిరి కోసిస్తా. నేనే కాదన్నా, 10% పంది కుక్కులు పట్టుపడతాయని 90% బతుకులు గాలాలవుతున్నాయి. పట్టుబడలేదా? ఈ గాలాలే తిరగబడి అగ్ని గోళాలవుతాయి. పోయిన ప్రాణాలన్నీ మంటల దేహాలు అంటించుకొని మళ్ళీ పుడతాయి. గుర్తుంచుకున్నా, నేనెవరో చెప్తున్నా. నువ్వు మాట మీద నిలబడితే రేపు నువ్వు ఎగరేసే జెండాని, మాట తప్పితే నిన్ను కడిగేందుకు రగిలే చండ్ర నిప్పుల గుండాన్ని. సూపర్ సార్. కోసం అసలు ఒకసారి నిల్చొని, మా ఫ్రేమ్లో లేకపోయినా పర్లేదు, నిల్చొని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. ఈ కవిత విన్న ట్వీట్, ఆయన చేసిన ట్వీట్ మేమందరం చూసాం, బట్ పర్సనల్గా మీకు ఎలాంటి అప్రిసియేషన్ ఇచ్చారో, ఆయన స్పందన ఏంటి సార్? ఫోన్ చేసి చాలా బాగా రాసావు సాయి, చాలా బాగుంది, నేను ట్వీట్ చేస్తాను ఇది అని చెప్పి ఆయన ఎంతో నచ్చితే కదండి ట్వీట్ చేసేది. అదైతే ఏంటంటే ట్వీట్ చేయటం
ఆయన పెద్ద మనసు. ఆయన ట్వీట్ చేశాడు కాబట్టి ఈరోజు కవిత గురించి 10 మంది చెప్పుకుంటున్నారు, 10 మందిలోకి వెళ్ళింది. కానీ ఆయన ట్వీట్ చెప్పితే వెళ్ళదుగా. ఒకవేళ నేను ట్వీట్ చేసినా లేకపోతే నేను FBలో పెట్టినా మహా అయితే 500 మందికి వెళ్ళేది, 600 మందికి వెళ్ళేది అంతే. ఆయన ట్వీట్ చేశాడు కాబట్టి ఈ రోజున దానికి ఇంత పెద్ద పబ్లిసిటీ వచ్చింది. సో యాజ్ ఎ కామన్ మ్యాన్గా మోడీ గారి డెసిషన్ పైన మీ అభిప్రాయం? అదేనండి, ఇప్పుడు కవిత కామన్ మ్యాన్గా నా ఒపీనియన్ అది. నువ్వు మాట మీద నిలబడితే రేపు నువ్వు ఎగరేసే జెండా అని, మాట తప్పితే కడిగేందుకు రగిలే చంద్ర నిప్పుల గుండాన్ని. కానీ ఆయన చేసింది ఎక్స్ట్రాడినరీ వర్క్, ఎక్స్ట్రాడినరీ థాట్. సమస్య లేదు. ఒక భారతీయుడిగా నేను దాన్ని ఏకీభవిస్తాను. కాకపోతే ఏంటంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు. అందలాగే నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. ఎందుకంటే నేనేం రాజకీయ మేధావిని కాదు, ఒక మామూలు కామన్ మ్యాన్. నాకేం జరుగుతుంది, దాని లోపల ఏంటి, దాని వెనక ఏంటి నాకేం తెలియదు. బట్ ఆయన చెప్పిన మాటలు, జరుగుతున్న వ్యవహారం ఎంత చూస్తూ ఉంటే ఆయన చేద్దామనుకుంది ఒక అద్భుతం. అది నిజంగా జరిగితే ఆయన దేవుడు. అది ఆయన చెప్పింది కనుక జరగకపోతే అది ఆయన జీవితంలో చాలా మైనస్గా నిలిచిపోతుంది. కానీ ఆయన చెయ్యాలనుకుంది మాత్రం చాలా గొప్పది. అలా చెయ్యాలన్న ఆలోచన ఆయనకి రావటమే చాలా గొప్పది. నేనైతే ఆ విషయంలో ఆయనకి 100% సపోర్ట్ ఇస్తాను. నేను సమస్య లేదు. ఎవరో ఒకరు కదవాలి కదండి, ఏదో ఒకటి చేయాలిగా. ఏమీ చేయకుండా అలా చూస్తూ కూర్చుంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, బ్లాక్ మనీ అనేది కేవలం కరెన్సీ రూపంలోనే ఉందా, గోల్డ్ రూపంలో కొంత ఉంది, డాలర్స్ రూపంలో కొంత ఉంది, ప్రాపర్టీస్ రూపంలో కొంత ఉంది, సో ఒక కరెన్సీ బ్యాన్ చేసి సరిపోతుందని కొంతమంది అంటున్నారు. కానీ ఒక చెట్టు, ఒక అవినీతి అనే వృక్షం పడగొట్టాలంటే గొడ్డలు పెట్టుకుని నరకాలి. ఇది ఒక వెయిట్. దానికి ఒక 1000 వెయిట్లు వేయాల్సి వస్తే 1000 వెయిట్లుకి సరిపడా ఒకేసారి కొట్టేమంటే ఎవరు కొట్టరు కదా. ఒక పోటు తర్వాత ఒక పోటు, ఒక వెయిట్ తర్వాత ఒక వెయిట్ పడాలి. ఇది ఒక వెయిట్. అంతేగాని చేతులు పట్టుకొని చెట్టుని కుదిపేసి కింద పడేద్దామంటే ఎట్లా కుదరదు. అది ఇంపాసిబుల్ థింగ్. ఏదో ఒకటి 1 by 1 చేసుకుంటూ పోవాలి. ఇది ఒకటి స్టెప్. నెక్స్ట్ ఏదో చేస్తాను అంటున్నాడు. ఒకవేళ దొరక్కపోతే జనమే ఆయనకి అడిగేస్తారు. ట్రూ సార్. బట్ ఏదో సామెత ఉంది, దేవుడు వరవేసిన పూజారి ఇవ్వడు అనేసి. ఆయన దేవుడిగా తీసుకుంటే మన పూజారులు దీన్ని కల్పిట్ చేసేస్తున్నారని, ఆ బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని 30% కమిషన్కి మళ్ళీ దాన్ని వైట్ చేసేసుకుంటున్నారని, ₹1,00,00,000 ఇచ్చి వైట్ మనీ 70 లక్షలు ఇచ్చేసుకొని మళ్ళీ అవే 2,000 మళ్ళీ ఇంట్లోనే దాచుకుంటున్నారని ఇలాంటివి మనకి చాలా వినిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వాట్సాప్లో కూడా చాలా మెసేజెస్ వాటి గురించి చూస్తున్నాం. వీడియోస్ కూడా తీసి పంపిన వాళ్ళు ఉన్నారు. చిన్న కోటీశ్వరులు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోగలిగిన పెద్ద బ్లాక్ మనీ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం సేఫ్గానే ఉన్నారని వింటున్నాం. నాకున్నటువంటి ఐక్యూకి ఇది చాలా పెద్ద ఇష్యూ. కాకపోతే ఒక కామన్ మ్యాన్గా నాకు అనిపించింది నేను చెప్తాను. నేను చెప్పబోయేది 100% కరెక్ట్ అని నేను పొరపాటు కూడా చెప్పలేను. నేను ఇప్పుడు నాకేం తెలుసు, రాజకీయాలు ఏం తెలియదు, అనిపించింది మాత్రం చెప్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఈ ఇష్యూ ఆయన లేపగానే ఫస్ట్ బయటకు వచ్చేది ఎవరండి? డబ్బులు అవసరం ఉన్నవాళ్ళు వస్తారు బయటికి, అంతేగా. నా జేబులో డబ్బులు లేవు, ఈరోజు నాకు గడవాలి కాబట్టి నేను వెళ్ళి బ్యాంకు ముందు నిల్చుంటాను. ఆల్రెడీ డబ్బులు ఉన్నవాళ్ళు, క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్ళు, డెబిట్ కార్డులు ఉన్నవాళ్ళు బయటకి ఎందుకు వస్తారు? వాళ్ళు రావట్లేదని ఎట్లా ఫీల్ అవుతాం మనం? ఒకవేళ ఎవడన్నా వచ్చి నిలబడ్డా కూడా నాటకం అది. ఎందుకు వస్తాడు? నిజంగా వచ్చేది ఆ రోజుకి అవసరాల కోసం వచ్చేవాడు మాత్రమే వస్తాడు. అంతేగాని ఇంట్లో ఉన్నాయి నాకు డబ్బులు, బ్యాంకులో నాకు డబ్బు ఉంది, జేబులో కార్డులు ఉన్నాయి, నేను ఇప్పుడు వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నిలబడతానంటే ఆయన ఇచ్చిన టైం దగ్గర పడుతున్నప్పుడు నా కింద కూసాలు కదులుతాయి. ఆయన ఒక టైం ఇచ్చాడు, ఒక గడువు ఇచ్చాడు, అక్కడ దాకా ఎదురు చూస్తూ ఉంటాను. నాకేం తొందర లేదు, ఎదురు చూస్తూ ఉంటా. రేపేమన్నా చేంజ్ వస్తుందేమో, ఆయన కాస్త దిగి వస్తాడేమో, వీళ్ళు లేపుతున్న ఉద్యమాల వల్ల ఎక్కడన్నా భయపడతాడేమో, కాస్త తొణుకుతాడేమో, వణుకుతాడేమో, ఇంకేదన్నా మనకి ఏదైనా దారి దొరుకుతుందేమో చూద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటా. ఇక ఆయన తొడకట్లేదు, బెనకట్లేదు, మనకి వేరే దారి లేదు, టైం దగ్గర పడుతుంది అనేటువంటి భయం ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి నేను బయటకు రావడం మొదలు పెడతాను. అప్పుడు కలుగులో దాక్కు నిలికలేని బయటకు వస్తాయి. అప్పటిదాకా లోపలే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరు బ్యాంకుల ముందు నిల్చోవట్లేదని మనం అనుకోవడం అనేది పిచ్చితనం. వాళ్ళు ఎవరు రారు, ఎందుకు వస్తారు? ఏం పని వాళ్ళకు ఉంది కదా, క్రెడిట్ కార్డులోనే జరిగిపోతున్నాయి, ఎందుకు వస్తారు వాళ్ళు? బట్ మిడిల్ క్లాస్ విషయాల్లో చూసుకుంటే పాపం ఈరోజు ఏ బ్యాంక్లో చూసినా, ఏ ఏటీఎం ముందు చూసినా, మొన్న నైట్ 1 o'clock ప్యాకప్ అయ్యి ఇంటికి వెళ్తున్నా 1 o'clock కూడా ఏటీఎం ముందు ఒక 30 మంది నిల్చొని ఉన్నారు నైట్ 1 o'clock. సో కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ మ్యాన్కి ఇది చాలా ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే చాలా సఫర్ అవుతున్నాడు. 2000 నోట్ తీసుకెళ్తే ఎక్కడ చేంజ్ దొరకట్లేదు. అది ఖచ్చితంగా బాధపడాల్సిన విషయం అమ్మా. అది బాధ కాదని కానీ
అది మీరు ఎవరు అనరు, బుద్ధున్నాడు ఎవరు అనరు, ఖచ్చితంగా అది బాధే, వాళ్ళు బాధపడుతున్నారు. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది మరో స్వతంత్ర పోరాటం లాంటిది. నిజంగా మోడీ గారు చెప్పినట్టు బ్లాక్ మనీ అనేది ఉండదు, కరప్షన్ అనేది లేకుండా చేస్తాను అని ఆయన చెప్పినట్టు అది నిజంగా జరిగితే మరో స్వతంత్ర పోరాటం. స్వతంత్ర పోరాటంలో ఎంతమంది స్ట్రగుల్ అవ్వలేదు? చాలామంది కామన్ మ్యాన్ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారే, లేకుండా స్వతంత్రం వచ్చింది మనకి. ఈ గాంధీ గారు ఏదో చెప్పారు, నెహ్రూ గారు ఏదో చెప్పారు, వాళ్ళేదో వాళ్ళు చేయాలి, వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య గొడవలు, మాకెందుకు వచ్చిన గొడవ, మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద లాగుతున్నారు, మేమెందుకు పిల్లలను వదిలేసి రోడ్డు మీదకి రావాలి, మేమెందుకు జెండాలు పట్టుకోవాలి, మేమెందుకు ఆస్తిపాస్తులని స్వతంత్ర ఉద్యమానికి ఇచ్చేసేయాలి అని చెప్పేసి ఆ రోజు అనుకుంటే ఈరోజు మన స్వతంత్రం వచ్చేది కాదు కదా. అంతమంది ప్రాణత్యాగాలు చేయబట్టి కదా మనకి ఫ్రీడమ్ వచ్చింది. ఇది కూడా ఫ్రీడమ్ లాంటిదే. స్ట్రగుల్ అవుతారు అందరూ, ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతారు. అది నేను చెప్తే నన్ను కూడా తిట్టచ్చు, అంటే స్ట్రగుల్ అవ్వమంటావా అని. నేను అవుతున్నానండి, నేను అవ్వకుండా లేను, నేనేమో కోట్లు సంపాదించేలా, నేను స్ట్రగుల్ అవుతున్నాను. నిన్న ఏదైనా ఏటీఎం దొరుకుతుందేమో అని చెప్పేసి నా స్టాఫ్ని తీసుకొని మొత్తం తిరిగి వచ్చాను. ఫిల్మ్ నగరు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కృష్ణనగర్ మొత్తం తిరిగి వచ్చాను. నాకు ఏదైనా ఏటీఎం దొరుకుతుందేమో అని దొరకలా, ఏటీఎం దొరకలా. నా ఫ్రెండ్కి ఫోన్ చేసి డబ్బులు అప్పు తీసుకున్నాను అవసరానికి. అంటే స్ట్రగుల్ అవుతారు, కానీ ఒక గొప్ప మార్పు వస్తున్నప్పుడు ఆ పెయిన్ని మనం స్వాగతించాలి. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు, అది ఖచ్చితంగా బాధాకరమైన విషయమే, అది నిజంగా బాధాకరమైన విషయమే. దానికి ఏమి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఆ ప్రాణాలు పోకుండా గవర్నమెంటు తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలా తీసుకోకపోవడం మాత్రం 100% తప్పే, అది కరెక్ట్ అని ఎవరు అనరు. ఈ బాధల్ని తగ్గించే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి, లేకుండా ఏం లేవు. తీసుకోవాల్సిన చర్యలు అయితే సరిగ్గా తీసుకోవట్లేదు, అంతవరకు ఖాయం. కానీ మనం కూడా కొంత పెయిన్ తీసుకోవడానికి సిద్ధపడాలి. సిద్ధపడకుండా ఫ్యూచర్ని తీసుకోవడానికి సిద్ధపడటం కరెక్ట్ కాదు. మనకు కావాల్సినట్టు ఫ్యూచర్ ఉండాలంటే మనకు పెయిన్ ఉండాలి, అంతే. కరెక్టే సార్ మీరు చెప్పినట్టే. చాలామంది ఊర్లలో ఒక పొలం అమ్ముకొని క్యాష్ తీసుకుని ఆ క్యాష్ని ఏం చేయాలో తెలియక నెక్స్ట్ నైట్కి అనౌన్స్మెంట్ రాగానే పొద్దున్నే ఊరేసేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మరీ అన్యాయం అండి మాది. అది నేను చెప్తుంది వెయిట్ చేయమన్నాను. ఎందుకు ఊరేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు. అది చాలా విచిత్రమైన విషయం, అది నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకు మనుషులు ప్రాణాలు తీసుకోవడం అనేది? ఒక 2-3 రోజులు ఆగితే ఏంటి? ఒక 2-3 రోజులు ఆగితే రేపు ఏమైనా బాగుంటుందేమో, ఎల్లుండి ఏమైనా బాగుంటుందేమో. ఇక బాగుండదు, జీవితం అంతా ఇలాగే ఉంటుంది అనుకున్నప్పుడు కదా మీరు డెసిషన్ తీసుకోవాల్సింది. గబిక్కిన ఎందుకు ఇలా డెసిషన్ తీసేసుకుని సూసైడ్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకురావడం గవర్నమెంట్కి కరెక్ట్ కాదు, ప్రాణాలు తీసేసుకోవడం వీళ్ళకి కరెక్ట్ కాదు. ప్రాబ్లం ఎంతైనా సరే అది బ్రతుకు కంటే పెద్ద ప్రాబ్లం ఏది ఉండదు, బ్రతకడమే ప్రాబ్లం. సో దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి, బ్రతకాలి అంతే. అంతేగాని బ్రతుకుని తీసేసుకోవటం, ₹1,00,00,000 పోతాయి, రేపు వస్తాయేమో, ఎల్లుండి వస్తాయేమో, చూడాలి కదా. గబిక్కి చచ్చిపోవడం అంటే అది అది వాళ్ళలోకి వెళ్ళి కానీ మనం ఆ బాధను చెప్పలేము. అది కూడా నేను ఇక్కడ కూర్చొని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళని ఫీల్ అయ్యి వాళ్ళ ప్లేస్లో కూర్చొని మాట్లాడాలి మనం. సో అది ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. మార్పు అయితే 100% రావాలి. ఇలాంటి జరగకూడదు 100%. ఒక మనుషులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి గవర్నమెంట్ ఇవ్వకూడదు, ప్రాణాలు తీసుకునే పరిస్థితి వీళ్ళు రాకూడదు. దానికి ఏవో చర్యలు తీసుకోవాలి. అదేదో జరుగుతుంది, అదేమి ఏం జరగాలో తెలియట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. 8ంటికి అనౌన్స్ చేసి 12ంటికి బ్యాన్ చేసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ లేదు. అసలు దాని అవగాహన కామన్ మ్యాన్కి ఇస్తే ఊళ్ళల్లో ఉన్న మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్, అసలు ఏమీ తెలియని వాళ్ళకి కూడా దాని యొక్క అవగాహన ఇచ్చి బ్యాన్ చేస్తే బాగుండేది. అందులో బ్యాన్ చేస్తే కూడా 100 తర్వాత 2000 నోటే, మధ్యలో ఏమీ లేవు. సో 100లో అనేవి ఇంతమంది ప్రజలకి సరిపోను లేవు. 2000 ఎందుకు ఇచ్చారో మనకు అర్థం కావట్లేదు. అవును, ఉంటాయి. 1000 బ్యాన్ చేసి మళ్ళీ 1000 తీసుకురావచ్చు, 2000 ఎందుకు తీసుకొస్తున్నారు? సంథింగ్ అయ్యే ఉంటుంది. అదేంటనేది ఆయన ఓపెన్గా వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. అంటే నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానానికి మార్పు అయితే రావాలి, 100% కరెక్ట్. కానీ కొంతమంది ఈ విధంగా ప్రాణాలు తీసుకోవడం మాత్రం చాలా దారుణమైన విషయం. దానికే స్పందించే ఈ కవిత నేను రాసింది. అలా ప్రాణాలు కోల్పోతున్నారన్న బాధతోనే ఇది రాసింది నేను. అడిగితే రేపు బాగుంటుంది అంటున్నారు, అయితే అన్న బాగుండే రేపట్లో నేను ఉండొద్దా? అదేమాత్రం బాగుందో నేను చూడొద్దా? నా రేపటి దాకా నేను బతకొద్దా? సరే అన్న, దేశం కోసం అయితే నేను సస్తా, రేపన్నది బాగుండేందుకు నా వంతు చావు నేను ఇస్తా అన్నది కేవలం ఈ చావుని చూసి మనసు కలిచి రాసిందే అది. అలాంటి పరిస్థితులు ఎదురైతే ఆ పరిస్థితులు తప్పు,
అలా ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన రావడం ఆలోచన తప్పు. సార్ అలాగే మన సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే సినిమా ఇండస్ట్రీ పెద్ద పెద్ద సినిమాలు బయటికి రావడానికి బ్లాక్ మనీ చాలా యూజ్ అవుతుంది. అది కానీ ఇప్పుడు లేకపోతే సినిమాలు రిలీజ్ అవ్వడం తీయడం కూడా కష్టమే అని కూడా ఒక టాక్ ఉంది. అది నిజమేనా? ఎంతవరకు సినిమా ఇండస్ట్రీని ఇది ఎఫెక్ట్ చేసింది సార్? సినిమా ఇప్పుడంటే థియేటర్లకు ఎవరు వెళ్ళట్లేదు, జేబులో డబ్బులు లేక, అంతవరకు ఓకే. కానీ బ్లాక్ మనీ లేకపోతే సినిమాలు తీయటం కష్టం అవుతుంది అనేది నేను అనుకున్నాను. అంటే బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు ఉన్న బ్లాక్ మనీ ఖర్చు పెట్టుకొని సినిమాలు తీస్తున్నారేమో, కానీ బ్లాక్ మనీ లేకపోతే సినిమాలు రావు, బ్లాక్ మనీ లేకపోతే సినిమాలు తీరు అని నేను అనుకోవట్లేదు. ఇప్పుడేంటి ఎప్పుడు సినిమాలు 1930 నుంచి బ్లాక్ మనీ ఉందా? 1930 ఇప్పుడు వినోదరావు గారు దేవదాస్ తీశారు, దేవదాస్ బ్లాక్ మనీతో తీశారు అని మనం ఏమంటాం? అంతే కదా. మాలపిల్ల, మల్లీశ్వరి, ఈ సినిమాలన్నీ మా ఏంటది రైతు బిడ్డ, బళ్ళా రాఘవ్ గారు రైతు బిడ్డ, ఈ సినిమాలన్నీ కూడాను బ్లాక్ మనీతో రాలేదు కదా. బ్లాక్ మనీ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాంతో సినిమా తీస్తారు, సినిమా తీద్దాం అనిపించవచ్చు. లేదు మన దగ్గర బ్లాక్ మనీ లేదు, ఈ సినిమాలు తీద్దాం అనుకుంటారని నేను అనుకోను. సినిమా తీద్దామన్న ఆలోచన ఉన్నోడు తల తాకట్టు పెట్టిన సినిమా తీస్తాడు. సినిమా అనేది ఒక ప్రాణం, సినిమా అనేది ఒక జీవితం. ఒక్కసారి సినిమాకి అలవాటు అయితే అది ఏదేమైనా సినిమానే తీస్తాడు, సినిమాలోనే బతుకుతాడు, సినిమాలోనే చచ్చిపోతాడు. బ్లాక్ మనీ లేదని చెప్పి సినిమా తీయటం మానేయటం, బ్లాక్ మనీ ఉందని సినిమా తీయటం ఏ ప్రొడ్యూసర్ చేయడం నేను అనుకుంటాను. అట్లా ఉంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళు బ్లాక్ మనీ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. బ్లాక్ మనీ లేకపోతే సినిమా తీయకూడదు అనుకునేవాడు బ్లాక్ మనీ కోసం ఇండస్ట్రీకి వచ్చి ఉంటాడు. సినిమా కోసం ఇండస్ట్రీకి వచ్చేవాడు సినిమా కోసమే సినిమా తీస్తాడు, అంతే. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వెళ్తే ఆయన చాలా సిస్టమాటిక్, అవును, చాలా ఒబీడియంట్, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అలా ఉంటారు, లిమిట్స్లో ఉంటారు. ఇవి చాలా వింటుంటాం. సో మీరు ప్రాక్టికల్గా పనిచేస్తారు, ఇంతకాలం జర్నీ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంకా చాలా విషయాలు తెలుసుంటాయి ఆయన దగ్గర నుంచి. సో ఆయన గురించి మీ మాటల్లో. ఒక గొప్ప వ్యక్తి, ఒక వ్యక్తిత్వం అనేటువంటి మాటకి ఆయన నిదర్శనం. ఒకసారి మాట ఇస్తే ఆ మాట వెనక్కి తీసుకోవటం, ఒక అడుగు ముందుకేస్తే తూచని మళ్ళీ కాలు వెనక్కి వేయటం అనేది నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారిలో, నాకు తెలిసిన ఈ జర్నీలో ఎప్పుడూ జరగలేదు. ప్రతిదీ పారదర్శకంగా ఉంటాడు. ఆయనకు నచ్చకపోతే నచ్చలేదని ముఖం మీద చెప్తాడు, నచ్చితే నచ్చిందని అంత బాహాటంగా అందరి ముందు చెప్తాడు. నచ్చకపోతే ఎలా ఎంత కఠినంగా నచ్చలేదని చెప్తాడో, నచ్చితే అంత బాగా నచ్చిందని చెప్పి సొంతం చేసుకొని అందరి ముందు నచ్చిందని చెప్తాడు. కొంతమంది నచ్చితే నచ్చిందని చెప్పడానికి కూడా మనసు రాదు, కానీ ఆయన బాగలేదని ఎలా చెప్తాడో బాగుంది అని అంత బాగా చెప్తాడు. అందరికీ చెప్తాడు. చాలా బాగా రాశాడు సాయిబాబా. నాకు తెలిసి సెకండ్ మ్యాన్ అంటూ లేడు ఆయన దగ్గర. మనకు కనిపించే పవన్ కళ్యాణ్ గారు అది నిజం, మనకు కనిపించిన పవన్ కళ్యాణ్ గారు లేరు, నాకు తెలియదు. సో అలాగే కొంచెం కాంట్రవర్సీస్ తిట్టుకోవద్దు. సో మీకు తెలుసు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు రిలేషన్, ఆయన ప్రతి సినిమాకి వినే రాస్తారు. సో ఇప్పుడు త్రివిక్రమ్ గారి ప్లేస్లో సాయి మాధవ్ గారు వచ్చారు అని ఎలా అనుకుంటారు అసలు? అది విచిత్రమైన మాట. త్రివిక్రమ్ గారి ప్లేస్లో సాయి మాధవ్ రావడం ఏంటండి? ఆయన లెజెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయనంటూ ఒక సిగ్నేచర్ ఉంది. ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్. అఫ్కోర్స్ నేను కూడా ప్రూవ్ అవుతున్నాను. ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ హీజ్ ఎ బిగ్ డైరెక్టర్ ఆల్సో. ఆయన ప్లేస్లో నేను రావడం అవన్నీ ఊరికే అనుకుంటుంటారు. వింటానికి నాకు కూడా చాలా గమ్మత్తుగా బాగానే ఉంటుంది. అరే బలి అనుకుంటున్నారు నా గురించి అని, కానీ అది నిజం కాదు కదా. 100% కాదు, దాన్ని నేను ఒప్పుకోను. ఆయన ప్లేస్కి రావాలంటే అన్నీ బాగుండి అన్నీ కుదిరితే 10 ఏళ్ల తర్వాత ఉద్యోగం. అన్నీ కుదిరితే అన్నీ బాగుండి అన్నీ కుదిరితే 10 ఏళ్ల తర్వాత ఉద్యోగం. కానీ ఎవరన్నా అంటుంటే భలే గమ్మత్తు ఉంటుంది. అంటే అవన్నీ ఇండానికి బాగుంటాయి కదా ఆ మాటలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ప్లేస్లో మీరు ఉన్నారని అనగానే భలే అనుకుంటున్నారు నా గురించి అనిపిస్తుంది, కానీ నిజం కాదు. సో ఇప్పటి వరకు మీకు పర్సనల్గా అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అంటారు, అయ్యో చాలామంది అంటారు. అనరు అని చెప్పినా కూడా అబద్ధం. అది 100% అంటారు, బట్ అది నిజం కాదు. అన్నప్పుడు నేను కూడా కించిత్ అంటున్నారే అని ఆనందపడటం జరుగుతుంది, కానీ ఆనందం కూడా అబద్ధం నాకు తెలుసు. ఎందుకు నన్ను నేను మోసం చేసుకోవటం? ఆనందం అబద్ధంగా వస్తుందని నాకు తెలుసు. మళ్ళీ పక్కకి పెరిగే సాయిమాలో తప్పు అని మళ్ళీ నన్ను చెప్పుకొని మళ్ళీ కరెక్ట్గా వస్తూ ఉంటాను నేను. ఆయన సామా అంటే వేరండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వేరు. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, పూరి జగన్నాథ్ గారు వాళ్ళ డైలాగ్ పంచి వేరు.
ఒక మనిషిని తెనాల నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేస్తుంది ఆ డైలాగు. అలా బతుకుదామని ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ హైదరాబాద్ పట్టుకొచ్చేసే డైలాగులు అవన్నీ. అలా డైలాగులు నేను రాస్తున్నానని చెప్పేసి నేను నమ్మడానికి నాకు ఇంకా టైం పడుతుంది. నేను అనుకోను మంచి డైలాగ్ రాస్తున్నాను, నేనేమి తక్కువ రాయట్లేదు, నేను తక్కువ రాస్తున్నానని చెప్పి నన్ను నేను తక్కువ చేసుకోను, బాగానే రాస్తున్నాను. నాకు అలాంటి సబ్జెక్టులు పడుతున్నాయి, నాకు అలాంటి క్యారెక్టర్స్ ఇస్తున్నారు. నేను నా ఫస్ట్ సినిమానే కృష్ణ గారి సినిమా అవడం అనేది నా అదృష్టం. కృష్ణ గారు లాంటి ఒక సృజనశీలి చేతిలో నేను పట్టడం అనేది నా అదృష్టం. నా ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు కాకపోతే నాకు గోపాల గోపాల వచ్చిండేది కాదేమో, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వచ్చిండేది కాదేమో, కంచె వచ్చిండేది కాదేమో. ఇన్ని డిఫరెంట్ సినిమాకి సంబంధం లేకుండా ఇన్ని విభిన్నమైన చిత్రాలు నేను చేసే అవకాశం నాకు రావడానికి కారణం నా ఫస్ట్ మూవీ కృష్ణవందే జగద్గురు లాంటి సినిమాని రాయటం. ఆయన సినిమాల కంటే ముందుకు వచ్చేసి ఇదిగో చూడండి ఇవి నా సినిమాలు అని చెప్పే పరిస్థితి ఆయన ఉన్నాడు. సో మనం అనుకోకూడదు. అంటే ఇంకో 2-3 years పోతే మీరు అరేంజ్కి వెళ్ళిపోతారు కదా సార్, అలా వెనకాల చూపించేస్తారు కదా. ఆల్రెడీ యూ హ్యావ్ సో మెనీ. నిజంగా అలా చూపిస్తే అదృష్టమేగా. అలా రావాలని ఎవరికి ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా రావాలని ఉంటుంది, అది నిజం అవ్వాలని ఉంటుంది. అలా అవ్వడానికి ప్రయత్నించాలని ఉంటుంది, ప్రయత్నిస్తాం. అది అవుతుందా రాదా తెలియదు, అది మన చేతిలో ఉండదు. నంది వస్తుందని నేను అనుకోలేదు, ఎందుకంటే ఇవ్వట్లేదు కాబట్టి. అదే ఇస్తుంటే ఖచ్చితంగా డెఫినెట్గా వస్తుంది అనేటువంటి ఆశ ఉండేది. హేమా మాలిని గారు ఒక బాలీవుడ్కి లెజెండ్ యాక్ట్రెస్. వాస్తవం చెప్పాలంటే పెద్దగా జరగలేదు. కారణం ఏంటంటే నాకు తెలుగు తప్పించి వేరే లాంగ్వేజ్ రాదు. తెలుగులో హేమాలిని గారితో నేను మాట్లాడలేను, కానీ హేమాలిని గారితో కూర్చుందామని, హేమాలిని గారితో మాట్లాడదామని, చాలా డౌట్లు అడుగుదామని ఉంటుంది, కానీ అవన్నీ ఫెయిల్ అయిపోతాయి.